నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. జగన్ బాధితులంతా బయటకు వస్తున్నారు. జగన్ అరాచకాలను ఆయన హయాంలో తమకు ఎదురైన వేధింపులకు బహిర్గతం చేస్తున్నారు. వైఎస్ వివేక హత్య విషయంలో జగన్ తీరును, నిందితులకు మద్దతుగా ఆయన చేసిన అధికార దుర్వినియోగాన్ని ఇప్పటికే వివేక కుమార్తె సునీత, మరోవైపు జగన్ సొంత చెల్లెలు షర్మిల కూడా ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నారు. ఇక ఇప్పుడు కోడికత్తి శ్రీను కూడా బయటకు వచ్చారు. గత ఎన్నికలకు ముందు ఏపీ రాజకీయాల్లో సంభవించిన అతిపెద్ద ట్విస్టులలో కోడికత్తి కేసు కూడా ఒకటి. కోడికత్తి జగన్మోహన్ రెడ్డికి ఎంత గాయం చేసిందన్నది పక్కన పెడితే, ఈ దాడిని సానుభూతిగా మలుచుకోవడంలో జగన్మోహన్ రెడ్డి అప్పట్లో సక్సెస్ అయ్యారు. ఈ కేసు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మెడకి చుట్టాలని ప్రయత్నించి అప్పటి సీఎం చంద్రబాబు, తెలుగుదేశం నేతలు కలిసి కుట్ర పన్ని జగన్ పై హత్యాయత్నం చేశారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసుకున్నారు. అప్పట్లో ఈ దాడి వెనుక ఎవరున్నారో తేల్చాలని వైసీపీ నేతలు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అయితే ఆ తర్వాత వైసీపీ గెలిచిన ఈ కేసు అప్పటి నుండి ఇప్పటికీ తేలలేదు. ఈ కేసులో నిందితుడు కోడికత్తి శ్రీను దోష లేక అసలు కుట్రదారులు ఎవరైనా ఉన్నారా అన్నది కూడా తేల్చలేదు. ఈ కేసులో 5 ఏళ్లు శ్రీను జైల్లోనే మగ్గాడు. కోర్టు ఈ కేసు విచారణకి రెగ్యులర్ షెడ్యూల్ ప్రకటించకపోతే జైల్లోనే శ్రీను నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నట్లు కూడా ఆ మధ్య అతని లాయర్ ప్రకటించాడు. దీంతో ఈ కేసు విచారణ క్లైమాక్స్ కు చేరుకుందని, అసలు దోషులు ఎవరో తేలిపోతారని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా కేసు విచారణను విశాఖకు మార్చారు. దాదాపు అదే సమయంలో ఈ కేసులో జగన్ 2 పిటిషన్లు దాఖలు చేశారు. కోర్టు హాజరు నుంచి వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని, అడ్వకేట్ కమిషన్ ను నియమించడం కానీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని 2వ పిటిషన్ వేశారు. ఇక ఈ పిటిషన్ తో పాటు నిందితుడు శ్రీనుకి బెయిల్ ఇవ్వకూడదని ఎన్ఐఏ మరో పిటిషన్ దాఖలు చేసింది. దాడి జరిగిన 5 ఏళ్లైనా ఈ కేసు విచారణ ఇంకా నత్తకి మేనత్తలా సాగింది. కేసు విచారణను పూర్తి చేసి ఆధారాలుంటే నిందితుడికి శిక్ష వేయాలి, లేదా సరైన ఆధారాలు లేవని అనుకుంటే నిర్దోషిగా విడుదలైనా చేయాలి. ఒకవేళ ఈ 2 కూడా బాగా ఆలస్యం అవుతుందని అనుకుంటే కనీసం నిందితుడికి బెయిల్ అయినా ఇచ్చి విచారణ కొనసాగించాలని. కానీ ఈ కేసులో అవేమీ లేవు. వైఎస్ జగన్ కేసు విచారణకి హాజరు కావడం లేదు. ఈ కేసు విచారణ పూర్తి కాకూడదన్న ఉద్దేశంతో తెర వెనుక శక్తులు పనిచేస్తున్నాయని అప్పట్లో పరిశీలకులు విశ్లేషించారు. ఒకవైపు వివేకానందరెడ్డిని అతి కిరాతకంగా చంపిన కేసులో నిందితులుగా, కుట్రదారులుగా సిబిఐ పేర్కొన్న వారు బెయిల్ మీద దర్జాగా బయట తిరుగుతుంటే, కత్తి చేతి మీద గీసిన కోడికత్తి కేసులో నిందితుడిని 5 ఏళ్లు మగ్గడం విశేషం. కోడికత్తి నిందితుడు బయటకొస్తే సమాజానికి మంచిది కాదని భావిస్తే ఇక వివేక హత్య కేసు నిందితులకు బయట తిరిగే హక్కు ఎక్కడ ఉంది అంటూ ప్రశ్నిస్తున్నారు. సరే, ఎలాగైతేనే కోడికత్తి శ్రీనుకు విశాఖ ఎన్ఐఏ కోర్టులో బెయిల్ మంజూరు చేసింది. అయితే కేసు విచారణ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. అది పక్కన పెడితే కోడికత్తి కేసులో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. కూటమి అధికారంలోకి రాగానే వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారని ఆ తర్వాత శ్రీను తల్లి సావిత్రి చెప్పుకొచ్చారు. కాగా కోనసీమ ప్రజలు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను కూడా బాబుకు వివరించినట్లు శ్రీను తెలిపారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి విజయానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని కోడికత్తి శ్రీను మీడియాతో చెప్పారు. జగన్ విజయం కోసం ఆయనకు సానుభూతి వస్తుందన్న ఉద్దేశంతోనే తాను ఆనాడు విశాఖ విమానాశ్రయంలో జగన్ పై ఉత్తుత్తి దాడి చేశానని విచారణ సందర్భంగా కోడికత్తి శ్రీను చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కేకే న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.